నమస్కారం అందరికీ. మనము ఈరోజు 2025, 26 సంవత్సరం యొక్క పప్పాయ సాగు అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. మనకు పప్పాయలో మేజర్గా వచ్చేసి గత 2 సంవత్సరాల నుండి చూసుకుంటే, గత లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు రైతు స్థాయిలో పుట్టిన వెరైటీ నెంబర్ 15 అనే వెరైటీ కొద్దిగా బాగా పాపులర్ కావడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే పాపులర్ అయిందో వెరైటీ కొంతమంది రైతులకు సక్సెస్ అయింది, అదేవిధంగా కొంతమంది రైతులకు సక్సెస్ కాలేకపోయింది. ఎందుకంటే మనకు నెంబర్ 15లో చాలా మేల్ ప్లాంట్స్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. సో కాబట్టి ఆ యొక్క వెరైటీ అనేది రైతు స్థాయిలలో కొంతమందికి బాగా సక్సెస్ అయింది, కొంతమందికి బాగా సక్సెస్ కాలేదు. మరోవర్ ఏంటంటే కొంతమంది నాకు తెలిసినటువంటి ఫార్మర్స్ వేసుకున్నటువంటి ఫార్మర్స్ నియర్ బై వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మర్స్ వేసుకుంటే, గజ్వేల్ ఒక ఫార్మర్కు 2000 మొక్కలు నాటితే దాంట్లో దగ్గర 800 మొక్కలు మగ మొక్కలుగా రావడం జరిగింది. ఎందుకంటే మగ మొక్కల యొక్క మనకు 800 మొక్కలు వచ్చినప్పుడు ఎన్ని తీర్లుగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుందో మనకు పప్పాయిల సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు అది తెలుసు. మనకు మగ మొక్కలు రావడం వల్ల ఎక్కువగా పువ్వులు అనేది రావడం జరుగుతుంది. సో ఎక్కువ పువ్వులు రావడం వల్ల మనకు ఫీమేల్ ప్లాంట్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు ఎక్కువగా దిగుబడి అనేది రాదు. సో నెంబర్ 15 అనేది గత లాస్ట్ ఇయర్ బాగా పాపులర్ అయింది. దాని యొక్క కంపెనీ యొక్క జీన్స్ అనేది కంపెనీ యొక్క దానికి ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ నుండి మనకు బాధ్యత అనేది కలుగుతుంది. కాబట్టి ఈ కంపెనీ నుండి మనకు బాధ్యత అనేది ఉంటుంది. సో మనకి ఏమైనా నష్టం వచ్చినా కానీ ఫార్మర్ పోయి డైరెక్ట్ ఏ ఒక్క కంపెనీలో కూడా అడగలేడు. ఎందుకంటే ఇది ఒక వెరైటీ అనేది రైతు స్థాయిలో మనకు మహారాష్ట్రలో పుట్టడం జరిగింది. మనకు ఇంకొక వెరైటీ వచ్చేసి గత ఎన్నో సంవత్సరాల నుండి పప్పాయ సాగు చేసే రైతులకు ఎన్నో సంవత్సరాల నుండి తెలిసినటువంటి వెరైటీ వచ్చేసి మనకు నోయినో కంపెనీ వాళ్ళది రెడ్ లేడీ. ఈ యొక్క రెడ్ లేడీ అనేది మనకు కొద్దిగా ఇప్పుడు వచ్చే రెడ్ లేడీ వెరైటీ ఏంటంటే ప్రతి ఒక్క ఫార్మర్ వేసినలానే కొద్దిగా వేయడము. ఈ సంవత్సరం మీకు గమనించినటువంటి ఫీల్డ్స్లో ఏంటంటే ఈ ఇయర్ వేసినటువంటి ఫార్మరు ఆ ఫీల్డ్లోనే ఒక 2 years ఆగిన తర్వాత లేదంటే సంవత్సరాల తర్వాత ఆగిన తర్వాత రెడ్ లేడీ వెరైటీ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో రెడ్ లేడీ వెరైటీ వేసుకోవడం వల్ల ఆ విధంగా వేసుకోవడం వల్ల ఏమవుతుంది, వైరస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో భూమిలో అనేది మనకు పప్పాయ వేసిన తర్వాత 3 సంవత్సరాల దాకా ఆ భూమిలో పప్పాయ అనేది వేయకూడదు. ఇది ఒక మేజర్ థింగ్ ప్రాబ్లం. సో మనకు రెడ్ లేడీ వేసేటువంటి ప్రాంతాలు ఏ విధంగా ఉండాలంటే పప్పాయలో మనకు మంచి దిగుబడులు వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీతో కడిగినటువంటి పప్పాయ మనకు దిగుబడి ఏది వస్తుందంటే మనకు రెడ్ లేడీ నోయినోసిస్ కంపెనీ వాళ్ళది రెడ్ లేడీ అనే వెరైటీ మాత్రమే మనకు మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా మనకు కొనే ఎవరైతే వ్యాపారం అయితే ఉంటారో వాళ్ళు మనకు పప్పాయ కొనుక్కోవడానికి కూడా మన చిలక కాడికి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి తోట దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఎక్స్పోర్ట్గా అవుతుంది కాబట్టి మనకు చాలా లైక్ చేసి మనకు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెటింగ్ అనేది మనకు పప్పాయలో చాలా ఇంపార్టెంట్. ఏ క్రాప్ అయినా కానీ కంపల్సరీగా మార్కెటింగ్ అనేది చాలా మెయిన్ రోల్. ఎంత పంట పండించినా కానీ స్వతంత్రంగా మనం మార్కెటింగ్ చేయదలుచుకుంటే మనకు మంచి గిట్టుబాటు రేటు తగిలితే మంచి లాభాలు దొరుకుతుంది. అదేవిధంగా మనకు ఈ మార్కెట్లో చూసుకున్నటువంటి డిమాండ్ ఏ విధంగా ఉందంటే మనకు రాజమండ్రి కానీ అదేవిధంగా ఇటు బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఇటువంటి ఏరియాలో టోటల్గా మనకు ఓన్లీ రెడ్ లేడీ అనే వెరైటీ మాత్రమే ఎక్కువ పోతుంది. మనకు ఇక్కడ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్లో నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఈ ఇయర్ వచ్చేసి మనకు ఈ హైదరాబాద్ మార్కెట్లో వచ్చేసి కాయ యొక్క సైజు యొక్క పరిమాణం అనేది చాలా చిన్నగా ఉంటే మనకు ఏ విధంగా అంటే కిలో నుండి 2 కిలోల మధ్యలో ఒక 700 గ్రాముల నుండి 2 కిలోల మధ్యలో ఉంటే కాయ సైజు బాగా షైనింగ్గా ఉండి మనకు మంచి నాణ్యతలు ఉంటే అప్పుడు ఆ యొక్క కాయకు మంచి రేట్ అనేది పడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్టే మనకు మార్కెట్లో కాయ యొక్క సైజు చిన్నగా ఉంటే మనకు ఎవరైతే చిరు వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళు తీసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంతమంది అక్కడ కల్వకుర్తి దగ్గర కానీ లేదంటే నియర్ బై తుక్కుగూడ కానీ శంషాబాద్ కానీ ఈ దగ్గర పడి ఉన్నటువంటి రైతులు ఏదైతే మనకు కొత్తగా మార్కెట్ పడ్డదో ఆ యొక్క మార్కెట్కు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ మార్కెట్కి ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకు గిట్టుబాటు రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో మనము బొప్పాయికి ఇక్కడ నుండి హైదరాబాద్ తీసుకుపోయి మనం మార్కెటింగ్ చేసుకున్నా కానీ మన యొక్క వచ్చేటువంటి క్వాలిటీ ఏ విధంగా ఉంటుందంటే బొప్పాయిలో మనకు కంపల్సరీగా కాయ యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెడ్ లేడీ యొక్క వెరైటీ వేసుకోవడం వల్ల మనకు ఢిల్లీ మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో మనకు మన యొక్క తెలిసిన వంటి దగ్గర నియర్ బై ఉన్న వంటి ఎవరైతే చిరు వ్యాపారవేత్తలు మన దగ్గరికి వచ్చి తీసుకుంటారో వాళ్ళు మన తోట దగ్గరికి వచ్చి తీసుకొని పోవడం జరుగుతుంది. సో ప్రాసెస్ అనేది బొప్పాయిలో మనకు మార్కెటింగ్ అనేది పెద్ద కీ రోల్ కాబట్టి ఈ బొప్పాయి యొక్క పంటలో మనకు
మార్కెటింగ్ మన తోట దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకొని పోతే మనకు గిట్టుబాటు అవుతుంది. సో మనం మార్కెట్ తీసుకుపోతే ఒక కేజీ మీద మనకు డిఫరెంట్ వచ్చేసి 3 రూపీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఈ మన హైదరాబాద్ మార్కెట్లో కొంతమంది తెలిసినటువంటి ఎవరైతే అక్కడ వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళు నెంబర్ 15 ఎక్కువ సేల్ చేయడం జరుగుతుంది. సో నెంబర్ 15 ఎందుకు ఎక్కువ సేల్ చేయడం జరుగుతుందంటే వారికి కావాల్సినటువంటి పప్పాయ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల అది కేజీ నుండి 2 కేజీల వరకు ఉండడం వల్ల మార్కెటింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో ఎక్కడైతే మనకు నియర్ బై హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఈ వీడియో చూసిన దాంట్లో మీకు ఒక 2 ఎకరాలు చేసుకున్న దగ్గర 1 ఎకరము మీకు నెంబర్ 15 అనే వెరైటీ కూడా నేను సజెషన్ చేయగలుగుతాను. ఎందుకంటే మంచి దిగుబడి అనేది వస్తుంది. కీపింగ్ క్వాలిటీ ఫ్రూట్ యొక్క కీపింగ్ క్వాలిటీ అనేది తక్కువ కానీ సో అది మంచి దిగుబడి అనేది వస్తుంది. మనకు మంచి దిగుబడి వచ్చినప్పుడు రైతుకు కావాల్సినటువంటి దిగుబడి ₹1 తక్కువ పోయినా కానీ కంపల్సరీగా దిగుబడి అనేది ఎక్కువ వస్తే ఆ రూపాయి దాంట్లో కలిసి వస్తుందని చెప్పేసి ఆలోచన చేసి నాటుకుంటుంది. కాబట్టి కంపల్సరీ దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు తక్కువ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు రెడ్డి కంటే తక్కువ మెయింటెనెన్స్. సో మనకు తక్కువ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే తీసుకున్నటువంటి నర్సరీ ఈ నెంబర్ 15 వంటి నర్సరీ ఏదైతే ఉండదో అది తెలుసుకున్నటువంటి దగ్గర తీసుకుంటే వారు మంచి ప్లాంట్స్ అనేది మేల్ ప్లాంట్స్ నాటుతారు. సో సీడ్స్ దగ్గర వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేల్ సీడ్ ఏంటిది ఫీమేల్ సీడ్ ఏంటిది తెలియదు. సో సోయింగ్ చేసుకున్న దగ్గర అది మన అదృష్టం ఉంటే మంచి ఫీమేల్ ప్లాంట్స్ మనకు వస్తే అప్పుడు నెంబర్ 15 అనేది సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 2025 2026లో మనకు ఇప్పుడు 2025 ఇంకొక 6 నెలలు అయితే అయిపోతుంది. సో 2026 మనకు రంజాన్ బేస్ చేసుకొని చాలామంది ఫార్మర్స్ మనకు బొప్పాయి అనేది మాకు కూడా మా సీతారా నర్సరీ కూడా చాలామంది రైతులు ఆర్డర్ ఇచ్చారు. సో మేము ఆ యొక్క సీడ్లింగ్స్ అనేది గ్రో చేయడం జరుగుతుంది. వారికి మేము అన్న టైంకి మేము డెలివరీ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉన్నది. సో అవి డెలివరీ చేయడానికి కూడా మాకు ఇంకా టైం అనేది ఉంది. సో ఎప్పుడు నాటుకున్నటువంటి 2026 మనకు రంజాన్కి వచ్చే విధంగా నాటుకున్నటువంటి పంట అనేది ఎప్పుడు నాటుకోవాలంటే జూలై ఫస్ట్ వీక్ అంటే జూన్ ఆఖరి నుండి జూలై 10వ తారీఖు వరకు నాటుకుంటే మనకు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి. సో మనము మోనోక్రాప్గా పెట్టుకుంటాం కాబట్టి మనకు 7 నెలలకు కటింగ్ అవుతుంది. సో జూలైలో మనం నాటుకున్నా కానీ జూన్ ఎండింగ్లో నాటుకున్నా కానీ 7 నెలల వరకు మనకు పంట అనేది కటింగ్కి వస్తుంది, మన చేతికి వస్తుంది. సో 7 నెలల వరకు మనకు మొదటి కోత అనేది మనం మోనోక్రాప్ అనేది ఇంటర్ క్రాప్ ఏ క్రాప్ వేయకుండా మనం సాగు చేసినప్పుడు మనకు బొప్పాయిలో కంపల్సరిగా అది 7 మంత్స్కే హార్వెస్టింగ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఇంటర్ క్రాప్ వేస్తే మనకు ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ అనేది డిలే ఉంది. సో మనకు జనవరిలో మనకు క్రాప్ అనేది మనకు అందడం వల్ల మనకు స్టార్టింగ్ స్టేజ్ హార్వెస్టింగ్ అంటే కింద వచ్చిన వంటి కాయలకు ఎక్కువగా బాగా లావుగా వంటి కాయలకు స్టార్టింగ్ స్టేజ్ హార్వెస్టింగ్ అనేది కావడం జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో మనకు హార్వెస్టింగ్ అయినప్పుడు అవి తక్కువ రూపంలో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పటిదాకా జనవరి టు ఫిబ్రవరి. సో ఇప్పుడు మనకు మార్చి 1వ తారీఖు నుండి మార్చి 30వ తారీఖు దాకా మనకు రంజాన్ అనేది సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో రంజాన్ అనేది అప్పటి నుండి సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి కటింగ్స్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ స్టేజ్ కటింగ్స్ జనవరి నుండి మనకు కటింగ్స్ వచ్చినప్పుడు జనవరి ఫిబ్రవరిలో మనకు ఏదైతే చిన్నగా కోత వచ్చి ఒక 5 ఎకరాల మీద 1 టన్ను 2 టన్నులు అప్పుడు మనకు వచ్చినప్పుడు ఈ యొక్క తక్కువ క్వాంటిటీ అనేది ఫిబ్రవరి ఎండింగ్ దాకా పోయినా కానీ మేజర్గా మార్చి ఫస్ట్ వీక్ నుండి మనకు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మనకు ఢిల్లీ మార్కెట్ అనేది మనము చేసుకోగలిగితే అప్పుడు మనకు మంచి లాభాలు అనేది బొప్పాయిలో రావడం మనం చూడగలుగుతాము. సో ఎందుకంటే నేను ఈ వీడియోలో తెలుసుకున్నాను ఏంటంటే ఈ ప్రాసెసింగ్ అనేది ఈ బొప్పాయి కల్టివేషన్ దాంట్లో కంపల్సరీగా ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఎంతవరకు నాణ్యంగా పంటకు పెట్టుబడి వెళ్తే అంత నాణ్యమైనటువంటి పంట అనేది మనము దిగుబడి అనేది ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు మార్కెట్ రేట్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు కొద్దిగా మార్కెట్ అనేది ఇంకా టైట్గా ఉన్నది పొజిషను. ఇప్పటికీ ఈరోజు జూన్ 10వ తారీఖు కూడా మార్కెట్ అనేది బాగా పొజిషన్ టైట్గా ఉన్నది. ఇప్పుడు పాత వంటి రైతులు వేసినటువంటి రైతులకు కూడా చాలా కొద్దిగా ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ముందుకి రాను ఎప్పుడైతే మనకు వర్షాలు ఈ జూలై జూన్ నుండి ఈ మామిడికాయల యొక్క సీజన్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుండి మనకు మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు వేసినటువంటి పప్పాయ రైతులు దీనికి ఇబ్బంది పడకుండా కొద్దిగా మార్కెట్ అనేది రేట్ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క తోట దగ్గరనే ఎవరైతే లోకల్ ఫార్మర్స్ లోకల్ వెండర్స్ అయితే ఎవరైతే ఉంటారో కొనేటోళ్ళు వారికి మీరు దగ్గరపాటు ఉండి అమ్ముకుంటే మగ్గిన వంటి కాయలను అమ్ముకుంటే మంచిది. అదేవిధంగా తోటలో కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కువ కాయలు కూడా ఎక్కువగా మగ్గి ఉంటే మనకు వర్షాకాలంలో ఎక్కువగా మనకు ఫ్రూట్ ఫ్లై అనేది చాలా డ్యామేజ్ ఉంటుందండి. ఆ ఫ్రూట్ ఫ్లై అనేది కూడా
చాలా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా ఎక్కువగా మగ్గినటువంటి కాయలను తీసేసి అమ్ముకోవడం మంచిది. లేదంటే ఆ కాయలను తెంపించి బయటపడడం మంచిది. తోటలు మాత్రం ఉంచొద్దు. ఎందుకంటే ఆ ఉన్నవంటి కాయలకు కంపల్సరీగా ఫ్రూట్ ఫ్లై పోయి అటాక్ చేయడం వల్ల మనకు ఆ కాయ అనేది మనము తెంపిన తర్వాత ఎవరైతే కొంటారో అది వాళ్ళకు ప్రాబ్లం అనేది చూపిస్తుంది. సో ఎవరైతే వ్యాపారవేత్త వచ్చి మన దగ్గర కొంటారో వాళ్ళకు మనకు ప్రాబ్లం రాదు. ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు తర్వాత మన తోట దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి ఇదొక నా చిన్న సజెషన్. ప్రస్తుతానికైతే 2025-26లో తోటలు వేసుకునే వాళ్ళకు ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. కావాల్సినటువంటి వెరైటీస్ అనేది చూస్ చేసుకొని మనము తోటలో నాటుకోవడం మంచిది. ఇంకిన్ని వీడియోస్ అనేది కావాలంటే మా ఛానల్ని చూడండి. మీకు మంచి పొప్పాయితో ఉన్నటువంటి కంటెంట్ అనేది మేము ఈ యూట్యూబ్ ద్వారా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.